అమెరికాలో ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల మూసివేత కార్యక్రమం నిరవధికంగా కొనసాగుతోంది. షట్ డౌన్ మొదలై 40 రోజులు పూర్తి కాగా దీని ప్రభావం విమానయాన సంస్థలపై తీవ్రంగా పడుతోంది. తాజాగా 1400కు పైగా విమానాలు రద్దవటంతో పాటు 6000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై సెనెట్ లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య అంగీకారం కుదరకపోవడంతో షట్ డౌన్ ప్రారంభమైంది. దీంతో విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు రావటం లేదు. దీంతో వారు విధులకు హాజరు కావటం లేదు. షట్ డౌన్ ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయని విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ 40వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కలగడంతో ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి సెనేటర్లు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే అధికార విపక్షాల మధ్య అంగీకారం కుదిరే సూచనలు, నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై సెనెట్లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య అంగీకారం కుదరకపోవడంతో గత నెల 1 నుంచి అమెరికాలో షట్ డౌన్ ప్రారంభమైంది. ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా శనివారం అగ్రరాజ్యంలో 1400కి పైగా విమానాలు రద్దయ్యాయి. 6000కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 40 విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్ ను 4% మేరకు తగ్గించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎస్ఏఏ నిర్ణయించింది. షట్డౌన్ ఇలాగే కొనసాగితే వచ్చే శుక్రవారం నాటికి 10% విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉంది. షట్డౌన్ కారణంగా గత నెల రోజులుగా విమానాశ్రయాల్లో పనిచేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు వేతనాలు అందడం లేదు. దీంతో చాలా మంది విధులకు హాజరు కావడం లేదు. ఇప్పటికే దేశంలోని చాలా బిజీ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలు మందగించాయి. ఈ పరిణామంతో అమెరికాలో పర్యాటకానికి, హాలిడే షిప్పింగ్ కు తీవ్ర అవాంతరం కలిగిందని పరిశీలకులు అంటున్నారు. అమెరికాలో నవంబర్ నెల 4 గురువారం థాంక్స్ గివింగ్ వీక్ గా జరుపుకుంటారు. ఆ సందర్భంగా ప్రజలు తమ బంధువులను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తుంటారు. విమాన సర్వీసులను ఇలాగే తగ్గిస్తుంటే రాకపోకల విషయంలో అమెరికన్ల అసౌకర్యానికి గురవుతారని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విమానాల రాకపోకలను ట్రాక్ చేసే ఫ్లైట్ అవర్ వెబ్సైట్ ప్రకారం శుక్రవారంతో పోలిస్తే శనివారం రోజు విమాన సర్వీసులు ఎక్కువగా రద్దయ్యాయి. ఆ 2 రోజుల్లో చెరో 1000కి పైగా విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వ్యవధిలో నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లొటే నగర ఎయిర్పోర్ట్లో 130 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అట్లాంటా, షికాగో, డెన్వర్, నెవార్క్, న్యూజెర్సీ నగరాల్లోని విమానాశ్రయాల్లోనూ శనివారం రోజంతా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. న్యూయార్క్ సిటీ, దాని పరిసర నగరాలతో పాటు అమెరికాలోని పలు ఈస్ట్ కోస్ట్ ఏరియా విమానాశ్రయాల్లోనూ సర్వీసులు రద్దయ్యాయి. పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. షట్డౌన్ ఇంకా కొనసాగితే వచ్చే వారంలో విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సిబ్బంది లభ్యత మరింత తగ్గొచ్చని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ హెచ్చరించారు. విమానాల రద్దుకు 2 ప్రధాన కారణాలు చెప్తున్నారు అధికారులు. అమెరికాలో ఇంత పెద్ద సంఖ్యలో విమాన సర్వీసుల రద్దుకు కేవలం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలే కారణమని కాదు. విమానాశ్రయం రాడర్ సెంటర్లు, కంట్రోల్ టవర్లలో సిబ్బంది విధులకు గైర్హాజరవ్వడం వల్ల కూడా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు సిబ్బంది మాత్రం వేతనం లేకున్నా వారంలో 6 రోజుల పాటు ఓవర్ టైం డ్యూటీలు చేస్తున్నారని నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇంకొందరు విమానాశ్రయ సిబ్బంది తమ డ్యూటీని చేస్తూనే కుటుంబాలను గడపడం కోసం ఇతరత్ర పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారని తెలిపింది. ప్రస్తుతానికి అమెరికాలో అంతర్గతంగా రాకపోకలను సాగించే విమానాలనే ఎక్కువగా రద్దు చేశారు. దీంతో వెంటనే ప్రయాణికులు అందుబాటులో ఉన్న ఇతర విమానాల టికెట్లను బుక్ చేసుకున్నారు. ఇప్పటివరకైతే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఎలాంటి అంతరాయం కలిగించలేదు. అయితే ఇకపై ఏ విమాన సర్వీసులను రద్దు చేస్తారనే దానిపై అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. చివరి నిమిషంలో విమాన సర్వీసును రద్దు చేస్తే ఎలా అనే ఆందోళనలో ప్యాసింజర్లున్నారు. అమెరికాలో దాదాపు సగం నిత్యావసరాలు, వస్తు ఉత్పత్తులను విమానాల్లోనే ఒక చోట నుంచి మరో చోటుకు రవాణా చేస్తారు. ఇప్పుడు విమాన సర్వీసులు రద్దవుతుండటంతో నిత్యావసరాలు, వివిధ సరుకుల ధరలు పెరుగుతున్నాయి. విమానాల్లో సరుకులను రవాణా చేసే ఛార్జీలు సైతం పెరుగుతున్నాయి. ఆయా వస్తువుల ధరలను పెంచడం ద్వారా తమపై పడుతున్న అదనపు ఛార్జీల భారాన్ని కంపెనీలు తగ్గించుకుంటున్నాయి. అమెరికాలోని పర్యాటక రంగం, తయారీ రంగాలను ఈ పరిణామం ప్రతికూలంగా ప్రభావితం చేయనుంది. వ్యాపార సమావేశాలు, సదస్సులకు అంతరాయం కలగనుంది. ఫలితంగా హోటళ్ల పన్నులు, నగరాల పన్నులు పెరగనున్నాయి.
తెలుసుకుందాం.